కాకినాడ రూరల్ వైసీపీ కార్యాలయంలో జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ కాపు నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటంపై జనసేన నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన కామెంట్లపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. చేసిన పనులు చెప్పుకోలేక ప్రజలను డైవర్ట్ చేసేందుకు పంతం నానాజీ దిగజారి మాట్లాడుతున్నారని, మా నాయకుడు జగన్ కాకినాడ రూరల్లో పోటీ చేసి గెలవమని సవాలు విసిరే ముందు జగన్ ట్రాక్ రికార్డు తెలుసుకోవాలని, దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించిన ఎంపీ రికార్డు మా నాయకుడు జగన్నేనని, జగన్ని విమర్శించే స్థాయి మీది కాదని అన్నారు. పంతం నానాజీ మా పార్టీ అధినేత జగన్పై మరియు ముఖ్య కాపు నేతలపై అనుచితంగా కుక్కలతో పోల్చడం తగదని, నానాజీ గతంలో ఇదే బొత్స సత్యనారాయణ గారి వెనకాతల చేతులు కట్టుకొని సార్ సార్ అని తిరిగిన రోజులు మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు. ఆయన కాకినాడ రూరల్ వస్తే పోటీ చేయవలసిన అవసరం లేదు. మీకు పోటీ చేయవలసిన నాయకులు మేము లాంటి వాళ్ళే సరిపోతాం ఇక్కడ. ఎందుకంటే ఈవీఎంలు ఉంటే ఎవరైనా 70,000 50,000 మెజార్టీలతో నెగ్గుతారు. మా వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, ఆ విషయాలన్నీ మీకు గుర్తు ఉంటే చూడండి ఒకసారి, వీడియో అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రజలకు ఏమీ చేయకుండా డైవర్ట్ చేయకండి. నిన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అయిన పంత నానాజీ గారు మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేసి వాడు వీడంటది అన్నది చాలా దారుణమైనది. ఆయన ఒక 5 సంవత్సరాలు సీఎం చేసాడు. ఆయన వాటను ఎరగని నాయకుడు. ఆయన పట్టుకుని మా నాయకుని పట్టుకుని కాకినాడ పోటీ చేయాలన్నది మాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మనం 2 సార్లు ఓడిపోయి మూడోసారి 3 పార్టీల్లో పొత్తు పెట్టుకుని మన నెగ్గే ఎమ్మెల్యేలు మనం. ఆయన సింగిల్గా పోటీ చేసి ఆయన ఒక సీఎం అవి స్థాయితో మీరు రూరల్లోకి రండి, పోటీ చేయండి అంటున్నది మనకే పద్ధతి కథము నా భావన. అలాంటి వాక్యులు మా కార్యకర్త అందరికీ బాధ కలిగిస్తాయి. కానీ అవన్నీ పంత నానాజీ గారు మనం రాజకీయం చేత హోందాగా చేయాలి, హోందాగా ఉండాలి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి తప్ప. కానీ ఒక నాయకుని తీసేస్తే మనం ఏదో మంచి పని చేస్తాం అన్నది అది ఈ రోజుకే ఉంటుంది తప్ప 2 రోజుకి ఏమి ఉండదు. కాబట్టి మీరు ఆ వాక్యాలు అన్నీ వెనక్కి తీసుకోమని కోరుకుంటున్నాం. ఇదే పవన్ కళ్యాణ్ కోసం మాడితే 4 తీరేస్తాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు యువతకి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీలు పెడతాం, ఎన్నో హామీలు చేద్దాం అని చెప్పి ఆయన హామీలు ఇచ్చాడు. ఈ రోజున్న యువతకే ఆంధ్రప్రదేశ్లోనే రూరల్లో మీ వెనకాల తిరిగిన యువతకు కూడా ఏమైనా 10 లక్షల రూపాయలు ఇచ్చే దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నా. నేను ప్రశ్న అడుగుతున్నా, మీరు 4 చేరొచ్చు చేరపో చెప్తున్నా. 10 లక్షల రూపాయలు మీరు ఎప్పుడైనా ఎవరికైనా యువతకి ఇస్తున్న హామీలు ఏమయ్యాయి? ఇంకొకటి 32,000 అమ్మాయిలు మిస్ అన్నారు. దాంట్లో ఒక్క అమ్మాయిని తీసుకొచ్చి ఇలాగా వైఎస్ఆర్లో ప్రభుత్వంలో మిస్ అయ్యారు, ఇలా వీరని మీరు ఎప్పుడైనా క్షీణించగలరా? ఇవన్నీ కొద్దిగా అబద్ధాలు ఆడి మీరు ఏదో నెగ్గారు, ఓకే, మీకు మంచి మెజార్టీ ఇచ్చారని అనుకుంటున్నారు రూరల్లో, ఓకే. అది ఎలా నెగ్గారో ఏంటనేది మీకు తెలుసు, మాకు తెలుసు. దానికోసం ఎక్కువ మాట్లాడడం రాజకీయం వేస్ట్. ఏదైనా సరే మనం మాట్లాడినప్పుడు హోందాగా ఉండాలి, మన చేసే పనులు ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ కులం లేదు మతం లేదంటారు. మేము మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇక్కడ బీసీలు అయిన మా కన్నబాబు గారు నేను ఒక సర్టిఫికేట్ కులస్తేనే నాకు జడ్పీ ఇచ్చారు, జడ్పీటీసీ నెంబర్గా నాకు ఇచ్చారు. అలాగే మార్కెట్ చైర్మన్గా మా కులానికి ఇచ్చారు. ఎన్నో కన్నబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా కులాన్ని చాలా షెట్టి ప్రజలు అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు. ఇక చూస్తే మీరు ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాలు ఇక బీసీలో షెట్టి ప్రజలు కానీ ఎస్సీలు కానీ ఒక నామినేట్ పోస్ట్ అనేది నేను చూడలేదు.
అంటే ఇదేనా కులాలందరినీ సమానంగా చూస్తాం అన్నది అన్న నేను అడుగుతున్నా సూటుగా. మార్కెట్ చేయమని కూడా ఇప్పుడు వచ్చి ఏకరంగా ఇచ్చే ఇది కూడా లేదు మీకు. మీరు మా నాయకుడి కోసం మాట్లాడుతున్నారు చాలా. ఇది ఏమైనా సరే ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని పెద్ద నాన్నది గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ అందరికీ.